ఈ రోజు మీరంతా ఈ నాకు బైక్ ర్యాలీలో ఘన స్వాగతం పలకడానికి వచ్చి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకొని మొట్టమొదటిసారి నేను ఆదిలాబాద్ వచ్చిన ఇన్ని వేల మంది నాకు ఘన స్వాగతం పలికిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతా? నా చర్మం వలిసి మీకు చెప్పులు కుట్టించిన రుణం తీరలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో ఇస్తా. మీకే కష్టం వచ్చినా నేను ఆదుకుంటా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు నాకు, కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం, మేరా పరివార్, మై ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి, ఈ గజ దొంగ జోగురామన్న ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. 50,000 మెజార్టీతో జోగురామన్నని ఓడగొట్టాలి. సిద్ధంగున్నారా? సిద్ధంగున్నారా? 50,000 మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గదని నేను మన అధిష్టానానికి చెప్పిన. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుసుకుంటే జోగురామన్న గద్దె మీద ఉంటాడా? ఆదిలాబాద్ నుంచి పారిపోతాడు. అవునా? పప్పు ప్రేమేందర్ వాడిపోతాడు, సైకో మహేందర్ వాడిపోతాడు. టిఆర్ఎస్ గుండాలు రౌడీలు కాంగ్రెస్ పార్టీ దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ అప్పానాలా. మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి రుణం తీర్చుకోవాలా. మన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మన లక్ష్యం ఆదిలాబాద్ ని అభివృద్ధి చేసుకోవడమే మన లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ జెండా కింద మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంతో, మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం కింద ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి తీరుతాం. మనమంతా ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బెబ్బుల్లాగా పోరాడతారు, అగ్గి బరాటలై విరుచుకుపడతారు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తిరగబడతారు, ఈ జోగురామన్న మీద తిరగబడతారు, ఈ జోగురామన్నని తరిమి కొడతారు. ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ. ఎన్ని అవంతరాలు ఎదురైనా ఆదిలాబాద్ ని అభివృద్ధి చేసుకొని తీర్థం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎన్నికల 90 రోజుల్లో 90 డేస్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన ఏకైక లక్ష్యం జోగురామన్నని ఓడించడమే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం మనమందరం ఒకటే కుటుంబం నీడ కింద ఉన్నాం. మనమంతా ఒక్కడే రక్తం, కాంగ్రెస్ పార్టీ రక్తం. మనమంతా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పోరాటం చేయాలా. 2013లో ఆంధ్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా మన సోనియమ్మ దేవత తెలంగాణ ఇచ్చిన తల్లి కాదా? మన సోనియా గాంధీ రుణం తీర్చుకొని ఈ 90 రోజులు కష్టపడి తెలంగాణని గెలిపించి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి మన తల్లి సోనియమ్మకు గిఫ్ట్ గా ఇద్దాం. సిద్ధమేనా? ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో, ఈ జోగురామన్న పాలనలో ఎక్కడికి పోయినా అవినీతి కంపు కాదా? కులం సర్టిఫికేట్ తీసుకోవాలంటే లంచం ఇయ్యాలా, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే లంచం ఇయ్యాలా, పేద బిడ్డలు గవర్నమెంట్ ఆఫీస్ కు పోతే లంచం ఇయ్యాలా. లంచాలు లేని, అవినీతి లేని ఆదిలాబాద్ ని నిర్మించుకుందాం. అవినీతి లేని ఆదిలాబాద్ ని తెచ్చుకుందాం. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ తెచ్చుకుందాం. పెనుగంగా నది నీటిని ఈ జోగురామన్న ఆదిలాబాద్ కు తెస్తా అన్నాడు. ఓ జోగురామన్న, ఎన్ని పెనుగంగ టీఎంసీల నీళ్లు తీస్తున్నావో ఒక అత్తునే నీళ్లు నీ పాయింట్ దాగు ఎక్కించుకో, నీ లుంగి ఎక్కించుకో జోగురామన్న, నీ లుంగి దొరుకుతుంది. పెనుగంగ నది నుంచి బాగా నీళ్లు తీసుకొచ్చినావు కదా, సిగ్గుపడాల జోగురామన్న. 15 సంవత్సరాల నుంచి పెనుగంగా నీళ్లు ఆదిలాబాద్ కు తీసుకొస్తా అన్నావు. ఎన్నిసార్లు పెనుగంగల నీళ్లు లుంగి దడిచింది? వచ్చినాయా ఒక సుక్క నీళ్లు? నేను చెప్తున్నా,
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ గడ్డ మీద గెలిచిన వెంటనే పెనుగంగా జలాలతోని ఆదిలాబాద్ ప్రజల కాళ్ళు కడుగుదాం. పెనుగంగా నది యొక్క పారివాహక ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రతి ఒక్క ఇంటి యొక్క కాళ్ళు కడుగుదాం. ఆదిలాబాద్ బిడ్డల కాళ్ళు కడుగుదాం. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పెనుగంగా నది నీళ్లతో ఆదిలాబాద్ బిడ్డల కాళ్ళు కడుగుతుంది. జోగురామన్న నిన్ను చిత్తుగా ఓడిస్తాం. ఇక్కడ ఆదిలాబాద్ గడ్డ మీద, అక్కడ హైదరాబాద్ గడ్డ మీద గెలిపించి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల మీద తిరగబడి పోరాడి వీళ్ళందరినీ తరిమి కొడదాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఆదిలాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతుంది. మీరంతా ఒప్పుకుంటారా? ఆదిలాబాద్ లో ఇప్పటి వరకు పంచిన ప్లాట్లన్నీ కాంగ్రెస్ పార్టీ జమానాల పంచినవే. ఇప్పటి వరకు 30,000కు పైగా ప్లాట్లు, 32,000 ప్లాట్లు పంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 30,000కు పైగా ఇందిరమ్మ ఇల్లు కట్టించింది ఎవరు? జోగురామన్న ఒక్కిళ్ళను కట్టించిండా? ఒక్క ప్లాట్ అన్న మంచిండా గరీబోళ్లకు? ఆదిలాబాద్ లో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి లోన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ జోగురామన్న ఒక్క లోన్ ఇప్పించిండా? ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, ఆదిలాబాద్ బిడ్డలని అందరం అడుగుతారా? ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, ఒక్క అవకాశం. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటది. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల బీసీల మైనారిటీల పార్టీ. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్లకు తోడుగా ఉండేటువంటి పార్టీ. ఈ బీఆర్ఎస్ గజ దొంగల మీద మనమంతా చెయ్యి కలుపుదాం. ఈ బీఆర్ఎస్ మీద తిరగబడి తరిమి కొడదాం. ప్రజలందరికీ ఇప్పటికే తెలిసింది. అన్ని సర్వేలల్లా ఏం చెప్తున్నారో తెలుసా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ 73 సీట్లు గెలుస్తుందట. 73 సీట్లు, 73 ఎమ్మెల్యేల్ని గెలిపిస్తారట తెలంగాణ ప్రజలు. అందులో ఆదిలాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు.